జై శ్రీమన్నారాయణ. భక్తులందరిలోనూ పరమ ఉత్తమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని గురించి వివరించడం జరుగుతుంది ఈ 7వ స్కందం. ఆయన ఏం చెప్తారు అంటే తన యొక్క భక్తుల విషయానికి వచ్చేసరికి ఆ విషయంలో తను ఆ, ఒక పద్యము సపరేట్ గా ఒక పద్యాన్ని ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఆ పద్యంలో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఎంతమంది భక్తుల గురించి వివరిస్తున్నారో వాళ్ళందరికంటే కూడా ఆ ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రహ్లాదుడి గురించి మనకు చెప్తున్నారు ఈ 7వ స్కందంలో. ఇంకొక అంశం ఏంటంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకుంటూ వస్తున్నాం, భాగవతం అంతా కూడా శుకబ్రహ్మ గారు, శుకబ్రహ్మ మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తున్నారు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ 7వ స్కందం అంతా ఏం చెప్తుంది అంటే ధర్మరాజు నారదుణ్ణి డౌట్లు అడుగుతుంటాడు. ఇదిగో ఇది నాకు అర్థం కాలేదు, ఇక్కడ వివరించండి, ఇది వివరించండి అని చెప్పి నారద మహర్షిని ధర్మరాజు అడిగినప్పుడు నారద మహర్షి ఆ సందేహాలన్నిటినీ తీర్చడం జరిగింది. ధర్మరాజు యొక్క సందేహాలన్నిటినీ నారదుడు తీర్చడం జరిగింది. నారదుడు ఈ విధంగా ధర్మరాజుకు వచ్చినటువంటి సందేహాలను తీర్చాడు అని మనకి శుకబ్రహ్మ గారు చెప్తుంటారు. ఇక్కడ విషయం అర్థమైందండి. నేను చెప్పింది ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా శుకబ్రహ్మ చెప్పినట్టుగా చెప్పలేదు. ఈ విషయంలో ఈ స్కందంలో మాత్రం ఏం చెప్తున్నారంటే ధర్మరాజుకు వచ్చినటువంటి సందేహాలని నారదుడు తీర్చాడు. ఆ సమయంలో శుకబ్రహ్మ గారు విన్నారు. శుకబ్రహ్మ గారు విన్నారు కాబట్టి అదంతా శుకబ్రహ్మ వచ్చి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అంటే ధర్మరాజు యొక్క మనుమడు అడిగినాడు కాబట్టి అదిగో ఆ రోజు ఇలా చెప్పాడయ్యా నారద మహర్షి మీ తాతగారికి, అది నేను మీకు గుర్తు చేస్తున్నాను మళ్ళీ అని చెప్తున్నారనమాట. ఇంత గొప్పగా ఈ విషయాన్ని మనకి 7వ స్కందంలో వివరించడం జరిగింది. సరే, అది మనము దానిలోకి వెళ్దాం. 7వ స్కందంలో ఏం చెప్తున్నారు అని. 7వ స్కందంలో మనకు తెలియజేసేది ఏంటంటే మొదటగా మనం మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నది కొద్దిగా చెప్పుకోవాల్సి వస్తుంది. మనము ఏంటంటే మనకు వైకుంఠంలో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు ఇద్దరు ఎప్పుడు ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సమయంలో చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ, అనుకోకుండా సనక సనందనులు అనేటువంటి నలుగురు ఆ బాల బ్రహ్మచారులు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ విష్ణుమూర్తిని తప్ప ఇంకా ఎవరిని అన్యులను వాళ్ళు మనసులో తలవరు. అలాంటి సనక సనందనులు ఆ వైకుంఠం దగ్గరకు వచ్చినప్పుడు ఇవి ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు, అడ్డుకుంటారు. అడ్డుకున్న మనం ఇంతకుముందు ఈ కథ చెప్పుకున్నామండి. ఆ విష్ణువు యొక్క రూపాలలో ఇది కూడా ఒక రూపం, సనక సనందనలు కూడా, అది మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం. అలా వాళ్ళు అడ్డుకున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చి జయ విజయులని శపించడం జరిగింది. అదే సమయంలో మనం ఏం చెప్పుకున్నాం, విష్ణుమూర్తి కూడా బయటకు వచ్చి అతను కూడా నా భక్తులను మీరు అనుగ్రహించకపోతే నన్ను వాళ్ళు తప్పుగా భావిస్తారు కాబట్టి నా భక్తులకి బాధ కలిగింది కాబట్టి మీరు రాక్షసులుగా జన్మించాలని శపిస్తున్నాను, నాకు దూరంగా ఉండాలి మీరు అని చెప్పేసి అడిగితే చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా శాపిస్తారు. ఆ శాపంలో మీకు 3 జన్మలు నాకు శత్రువులుగా ఉంటారా, లేకపోతే 7 జన్మలు నాకు మిత్రులుగానే ఉంటూ వస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు మేము మిమ్మల్ని వదిలి ఉండలేము తండ్రి, మమ్మల్ని 3 జన్మలతోనే మమ్మల్ని మళ్ళీ మీ దగ్గరికి చేర్చుకోండి అని చెప్పడంతో ఆ విష్ణుమూర్తి వాళ్ళ ఇద్దరికి 3 జన్మల్లో తిరిగి వచ్చే విధంగా వాళ్ళకి శాపం ఇవ్వడం జరుగుతుంది. అది మొదటి జన్మ వచ్చేసి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. రెండో జన్మలో ఆ, రావణాసురుడు కుంభకర్ణుడిగా జన్మిస్తారు. మూడో జన్మలో శిశుపాలుడిగా అలాగే దంతవక్త్రుడిగా జన్మించి వాళ్ళ యొక్క ఆ యొక్క శాపాన్ని విముక్తి చేసుకొని తిరిగి స్వామి దగ్గరికి ద్వారపాలకులుగా చేరుకుంటారు. ఇందులో మనము మొదటిది చెప్పుకుంటున్నాం. మనం ఫస్ట్ లో యజ్ఞవరాహమూర్తి అవతారంలో హిరణ్యాక్షుణ్ణి చంపడం జరిగింది. మనం ఆ కథ చెప్పుకున్నాం. ఎవరు వీళ్ళు? దితి కుమారులు. కశ్యప మహర్షికి అయితే కుమారులే, ఇక్కడ దితి కుమారులు మొదటి సంతానంగా ఆమెకు రాక్షసులు కలిగారు. ఆమెకు కలిగినటువంటి రాక్షస సంతానంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏం చెప్పుకున్నాము, హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్లి భూమిని నీళ్ళలో వదిలేశాడు కాబట్టి ఆ భూదేవి తల్లిని పైకి తీసుకొచ్చి పైన ఎప్పట్లాగే భూమిని ఉంచేసి ఆమెను రక్షించాడు. కాబట్టి రక్షించడానికి యజ్ఞవరాహమూర్తి అవతారంలో ఆమ్, ఆ, ఆయన ఆ భూదేవిని పైకి తీసుకొచ్చి పెట్టి హిరణ్యాక్షుని చంపడం జరిగింది. అక్కడ ఇది కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కథ ఇక్కడ స్టార్ట్ చేయాలి. 7వ స్కందంలో పెడుతున్నారు. సరే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ధర్మరాజు నారదుడి విషయం చెప్పుకున్నాం కదా, మరి వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అని మనకు ఒక సందేహం రావాలి ఇక్కడ. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అంటే అది ఒక దీనికి సంబంధించి ముందుగా ఒక మాట ఉందన్నమాట. ఏంటంటే ఈ కృష్ణుడు మనం చెప్పుకుంటుంది భాగవతం అంతా కూడా ఆ కృష్ణుని లీలలే. కృష్ణుడు
ఆ భగవంతుడు ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు ఆయన రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు కూడా వచ్చారు. అనేక మందిని కూడా ధర్మరాజు రాజులందరినీ కూడా పిలవడం జరిగింది. అందరూ వచ్చి కూర్చున్నారు. రాజసూయ యాగంలో ధర్మరాజు చేస్తున్నటువంటి యాగంలో అందరూ వచ్చారు. ఆసీనులయ్యారు వచ్చి. అందరూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజసూయ యాగంలో ముఖ్యమైనటువంటి ఏ, యజ్ఞంలో నుంచి వచ్చేటువంటి దానిని ఎవరు తీసుకుంటారు అన్నప్పుడు అందరూ కూడా శ్రీకృష్ణుడికే ఆ యొక్క అది తీసుకునే అర్హత ఉంది, ఇంకెవరికి లేదు అని చెప్తారు. దానికి శిశుపాలుడు అక్కడికి వచ్చాడు. కృష్ణుడు వాళ్ళ మేనత్త కొడుకు శిశుపాలుడు. అతను అక్కడికి వచ్చాడు. అతనికి కోపం శిశుపాలుడికి శ్రీకృష్ణుడు అంటే. మామూలుగానే అతను దుర్యోధనుడి యొక్క వాళ్ళ వర్గంలో ఉంటాడు. అదొక కోపము కృష్ణుడు అంటే. రెండో అంశం ఏంటంటే రుక్మిణీదేవిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తే ఆయనతో పెళ్లి కుదిరించి ఇంకా పెళ్లి సమయంలో ఆమె రుక్మిణీదేవి దగ్గరికి ఇంకా శిశుపాలుడు వచ్చి ఆ, మనకు అమ్మాయిల ఇంటి దగ్గర వివాహం జరుగుతుంది చూడండి. ఆ అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి వివాహం చేసుకోవటం. అలా మామూలుగా అయితే రుక్మిణి కళ్యాణము ఆమెకు స్వయంవరము జరుగుతుంది. అక్కడ ఆమె నచ్చిన వ్యక్తిని చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ముందుగానే రుక్మిణి యొక్క సోదరుడు రుక్మి ముందుగానే శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి కళ్యాణం చేయాలని భావించారు. మనం కళ్యాణం అని చెప్తున్నాము, వివాహం అని చెప్తున్నాం. వివాహం అనేది మనకండి, కళ్యాణం అనేది ఆ దేవుడికి అండి. ఒక్క కళ్యాణం అని మనం వాడేది ఎవరెవరికంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణి కళ్యాణం అంటామా, లేకపోతే లక్ష్మీ కళ్యాణం అంటామా, అలాగే పరమేశ్వరుడికి పార్వతీదేవికి సతీదేవి కళ్యాణం అంటామా, పార్వతీదేవి కళ్యాణం అంటామా, వాళ్ళకి తప్ప ఇంకెవరికి మనకు కళ్యాణం అనేది వాడమండి. వాళ్ళిద్దరికి మాత్రమే మనం వాడతాం. సరే, ఇక్కడేమనుకున్నాము, శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకొని ఉన్నప్పుడు ఈ రుక్మిణీదేవికి కృష్ణుడి విషయాలు వింటూ ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె శ్రీకృష్ణుడికి తన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి తోటి ఆమె పంపిస్తుంది, వార్త పంపిస్తుంది. నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు వచ్చి నన్ను వివాహం చేసుకోకపోతే నా జీవితాన్ని నేను అంతం చేసుకుంటాను అని చెప్పేసి శ్రీకృష్ణుడికి ఆమె అతని ద్వారా ఒక బ్రాహ్మణుడి ద్వారా అతనికి సందేశం పంపిస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణుడు, ఆయనకు ముందుగానే తెలుసు ఆయన పరబ్రహ్మ స్వరూపము, ఆయనకు తెలియంది ఏమీ లేదు. కానీ ఆమె నుంచి మౌఖికంగా ఆ, ఉమ్, అంటే అందరికీ తెలిసే విధంగా ఒక వ్యక్తి ద్వారా ఆమె నోటి నుంచి బయటికి రావాలి కాబట్టి ఆమె నుంచి విషయం తెలియగానే కృష్ణుడు వెళ్ళేసి ఆమెని అంటే మనకి ఇప్పుడు ఇళ్లలో గమనిస్తాం కదండి, ఆ అమ్మాయి రెడీ అవుతున్న సమయంలో ఇలా వెళ్ళి తీసుకొస్తారు. అలాగే ఆమె ముందే ఆయనని అతన్ని ఎలా తీసుకుపోవాలి, కృష్ణుడు వచ్చి ఎలా తీసుకెళ్ళాలి తనను అనే విషయం కూడా ఆమె చెప్పింది. నేను ఒక గుడికి వెళ్తాను, ఆ పూజలో నన్ను గుడికి తీసుకెళ్తారు, నా గుడి దగ్గరికి వెళ్తున్నాను, ఆ సమయంలో నన్ను వచ్చి తీసుకెళ్ళయ్యా అని చెప్పి అడుగుతుంది. ఆ విధంగానే కృష్ణుడు వచ్చి రుక్మిణీదేవిని తీసుకెళ్ళిపోయాడు, వివాహం చేసుకున్నాడు ఆయన. అది మనము శిశుపాలుడికి ఆమెని చేయాలనేది కూడా కాదు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు కానీ ఆ తల్లి కానీ వాళ్ళిద్దరికీ ఆ బంధం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాం, శిశుపాలుడికి కోపం వచ్చింది. అంత అందమైన ఆమె, ఇంకా రుక్మిణీదేవి ఎంత అందంగా ఉందో మనం వర్ణించగలమా? ఆ లక్ష్మీదేవిని మనం రూపం గుర్తు తెచ్చుకుంటే చూడండి, ఎంత ఆ తల్లి ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా, ఎంత లావణ్యంగా ఉంటుందో మనం ఇంకా చెప్పలేం. అంతటి ఆమెని నాకు కాకుండా చేశాడనే కోపం ఇంకొకటి ఉంది. మెయిన్ మాత్రం రుక్మిణీదేవిని తనకు కాకుండా చేశాడనే కోపం ఉంది. దానితోటి అతను ఎన్నో తిట్టినా కూడా భరిస్తూనే ఉంటాడు కృష్ణుడు. ఇక్కడ మనం ఇంత ముందు కూడా మీరు వినింటారు చాలాసార్లు. కృష్ణుడు వాళ్ళ అత్తకి వరం ఇస్తాడు, నా కుమారుని చంపొద్దయ్యా నువ్వు అని అడిగినప్పుడు, నీ కుమారుని నేను చంపను, 100 తప్పుల వరకు నేను సహిస్తాను, 100 తప్పులు అయిపోతే మాత్రం నేను ఖచ్చితంగా సంహరిస్తాను అని వాళ్ళ అత్తయ్యకి చెప్పింటాడు. ఈ రాజసూయ యాగంలో అతను తిట్టిన తిట్లతో 100 తప్పులు అయిపోతాయి. అందుకని రాజసూయ యాగంలో ఆయన యొక్క సుదర్శన చక్రం ద్వారా శిశుపాలుని చంపేయడం జరుగుతుంది. శిశుపాలుడు యొక్క శిరస్సేమో వెళ్ళిపోతుంది, శరీరము పడిపోతుంది. శరీరం పడిపోయినప్పుడు ఆ శరీరంలో నుంచి మనం కదా అన్నమయ్య సినిమాలో మీరు గుర్తు తెచ్చుకుంటే, అన్నమయ్య సినిమాలో అన్నమయ్య తండ్రి అంతర్యామి నాకు ఇంకా ఓపిక లేదయ్యా అని చెప్పేసి లాస్ట్లో పాట మనకు పాడతాడు, సర్వాంతర్యామి అని. ఆ పాట పాడినప్పుడు ఆయన మరణించినప్పుడు అన్నమయ్యలో నుంచి ఒక వెలుగు, ఒక ఆత్మ, అది ఆ వెలుగులాగా ఉండేది. ఆ ఆత్మ ఏ విధంగా అయితే వెళ్ళిపోయి ఆయనలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వెంకటేశ్వర స్వామిలో ఎలా అయితే అది కలిసిపోయిందో, అలాగే శిశుపాలుడు మరణిస్తే శిశుపాలుడు యొక్క శరీరం నుంచి అంతటి వెలుగుతో ఆత్మ శ్రీకృష్ణుని కలిసింది, శ్రీకృష్ణునిలో కలిసిపోయింది. అది అందరూ చూస్తున్నారు సభలో.
అంటే కొంతమంది ముఖ్యమైన ఆ భగవంతుని యొక్క లీలలు ఎవరికైతే కనిపించాలో వాళ్ళకి కనిపిస్తాయండి, అందరికీ కనిపించవు. అవి ధర్మరాజు నారదుడితో పాటు ఇంకొంతమందికి కూడా కనిపించింది. ఆయన అలా కృష్ణుడిలో లీనమైపోయేది ఆయన ఆత్మ. అప్పుడు ధర్మరాజుకి సందేహం కలిగింది. మరి ఇక్కడ ఏడో స్కందం ఏం చెప్తున్నాము? ధర్మరాజుకు కలిగినటువంటి సందేహాలను నారదుడు తీరుస్తున్నాడు అని చెప్తూ ఇక్కడ చెప్పుకుంటున్నాం. ధర్మరాజుకి సందేహం కలిగింది. ఏమనంటే చూసి నారద మునీంద్ర, ఇప్పుడు ఇన్నాళ్ళు శిశుపాలుడు మా బావని ఎన్నంటే అని తిట్టేశాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, ఎన్ని రకాలుగా అతను బాధ పెట్టాడో. అలాంటి ఇతను ఆ, బాధ పెట్టడం అంటే గోకులం పైకి దాడి చేశాడు, గోపాలులని ఇబ్బంది పెట్టాడు, గోపికలను ఇబ్బంది పెట్టాడు, ఆ యాదవ స్త్రీలని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ యొక్క రాజ్యం పైకి దాడి చేశాడు, చాలా చాలా చేశాడు ఈయన. మరి ఇట్లా చేసినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ఎందుకు పోయి శ్రీకృష్ణునిలో లీల అవడం ఏంటి? ఆయనలో అంతర్లీనంగా అయిపోయి శ్రీకృష్ణుని యొక్క సాయుధ్యం పొందడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అతను మంచి బుద్ధి కలవాడు కాదు కదా అని చెప్పేసి ధర్మరాజు అడిగితే, అప్పుడు నారద మహర్షి అతను ఆ, ఎప్పుడు శ్రీకృష్ణుని తిడుతున్నా కూడా అతనిలో ఆ విష్ణువు పేరే లేదా ఆ కృష్ణుని పేరే కనిపిస్తూ ఉంది. అతను తిట్టినా కోపం తెచ్చుకున్నా ఏ విధంగా చేసినా ఆయన పేరునే తలుస్తూ ఉన్నారు. ఆయన పేరుని ఎప్పుడైతే తలుస్తూ ఉన్నాడో, ఆ భగవానుని పేరు, ఆ పరమేశ్వరుని పేరు ఎప్పుడైతే తలుస్తూ ఉన్నాడో, అతని యొక్క ఆ అనుగ్రహాన్ని పొందినట్లే. ఆయన అనుగ్రహం పొందాడు కాబట్టే ఆయన శ్రీకృష్ణునిలో ఆ లీనమైపోయాడు అని చెప్తాడనమాట. అలా ఎలా అవుతాడు నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అడిగినప్పుడు, దానికి వివరంగా చెప్పండి నాకు అర్థం కాలేదు అని చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే, ఈ సనక సనందనుల యొక్క కథ చెప్పి, ద్వారపాలకులుగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇలా అయిపోయారు, శాపం వచ్చింది. ఆ శాపంలో మొదటి జన్మలో ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు గాను, రెండో జన్మలో ఆ కుంభకర్ణ రావణుడు గాను, మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్తుడు గాను జన్మించారు వీళ్ళు అని చెబుతూ, ఇప్పుడు మనకు మరి హిరణ్యకశిపుడు కడుపు ఎక్కడుంది? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి గురించి ఇక్కడ వివరించడం పైన అనేది కడుపు ఆయన ఉండాలి స్టార్ట్ కదా. చేస్తాడు. అయిపోయిందా? ఆ విధంగా శిశుపాలుడు ఎందుకు ఆ శ్రీకృష్ణునిలో లీనమైపోయినాడు అనే అంశాన్ని చెబుతూ, దానితో మొదటి జన్మలో ఉన్నటువంటి కథని చెప్పడం ప్రారంభించాడు అనమాట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, ఆ భగవంతుని మనం చేరుకునేటువంటి అంశము ఏం చెప్తున్నారు అంటే, శ్రవణము కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అనే 9 రకాలుగా మనము శ్రవణం చేస్తామా, కీర్తనం చేస్తామా, స్మరణం చేస్తామా, స్మరణం అంటే గుర్తు తెచ్చుకోవడం, స్మరణం చేస్తామా, ఆ తండ్రికి పాదసేవ చేస్తామా, ఆయనకి అర్చన చేస్తామా, ఆయనకి వందనం చేస్తామా, ఆయనకి దాస్యం చేస్తామా, ఆయన దగ్గర మనం గుళ్ళోకి మీరు ఎప్పుడైనా వెళ్తే అండి, గుళ్ళో ఇది చేయండి ఇది చేయండి అని వాళ్ళు చెప్పకపోయినా మనం వెళ్ళి అక్కడ అవన్నీ శుభ్రం చేయడమో, లేకపోతే చిమ్మటమో, అక్కడ ఏమైనా అడ్డంకులుగా ఉన్నవన్నిటిని తీసి పక్కన పెట్టడము, అలా చేయొచ్చండి. అంటే మేము కూడా అలాగే చేస్తాం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమైనా అట్లా ఉన్నాయంటే అప్పటికి చేసే భాగ్యం దొరికితే చాలు అనుకొని వాళ్ళని అడిగేసి ఏం చేయాలో క్లీన్ చేయాలో అవి చెప్తే చేస్తామంటే అని చెప్పేసి చేయొచ్చు అనమాట. మనము ఆ టైం మనకు ఉంటే, ఆయన అనుగ్రహం ఇస్తే. అది మనం షిరిడిలో కూడా చూసామండి. షిరిడిలో కూడా స్వామి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తాం. ఆ ప్రాంతం పేరు నాకు గుర్తు రావట్లేదు. అక్కడ స్వామి ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ చీపురు కూడా ఉంటుంది. ఆ పూలు అవన్నిటిని మనము చిమ్మేసి పక్కకు పెట్టేసి వచ్చేయచ్చు. అలా దాస్యం చేస్తామా, సఖ్యం, నేను ఆయనతోనే ఉన్నాను, ఆయన నాతోనే ఉన్నాడు, ఆ తండ్రిని కుమారుడిగా స్వీకరిస్తావా, మీరాబాయి లాగా భర్తగా స్వీకరిస్తావా, గోదాదేవి లాగా భర్తగా భావిస్తామా, లేకపోతే యశోద లాగా కుమారుడిగా భావిస్తామా, ఒకలా మాత కుమారుడిగానే కోరుకుంటుంది, రుక్మిణి ఏమో భర్తగా కోరుకుంటుంది. ఇలా బలరాముడు సోదరుడిగా కోరుకున్నాడు. నువ్వు ఏ విధంగా ఆయనని సఖ్యం అంటే ఏ విధంగా నువ్వు తీసుకుంటావా అనేది మనము చేసే దానిని బట్టి మనం ఏ విధంగా చేసినా ఈ 9 ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంత గొప్పగా మనము చెయ్యొచ్చు. ఇక్కడ మనకు శిశుపాలుడి దగ్గర ఎందుకు చెప్పాము? ఆయన కోపంతోనో లేకపోతే ఇంకా ద్వేషంతోనో ఏదైతేనేమి ఆయన పేరునైతే ఉచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన అనుగ్రహం ఏ విధంగా ఉన్నా ఆయన అనుగ్రహం ఉంటుంది అని చెప్పడానికి ఆయనకి పూజ చేసేవాళ్ళు,
పూజ చేయని వాళ్ళు అనే భావం అనేది ఉండదు. ఆయనకు అందరూ ఒకటే, అందరూ సమానమే. ఆయనని ఎప్పుడైతే తలుచుకొని మనము పనులు చేసుకుంటామో, మంచి మార్గంలో నడుస్తామో, ఆయననే తలుచుకుంటూ ఉంటామో, ఆయన యొక్క సాయుధ్యంని చేరుకుంటామని చెప్తూ మనకి ఈ ప్రహ్లాదుడి కథని స్టార్ట్ చేయబోతున్నాడు అనమాట. ఇది చెప్పింది కూడా నారదుడే ధర్మరాజుకు చెప్పాడు. అది విన్నటువంటి సుఖ మహర్షి ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు. అది మనము వింటున్నాం. ఎవరి ద్వారా ఇప్పుడు వింటున్నాము? సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తుంటే అది మనం ఇప్పుడు వింటున్నాం. సుఖ మహర్షికి ఎలా తెలిసింది? అక్కడ నారదుడు చెప్పినప్పుడు ఆయన విన్నాడు. కాబట్టి అది ఆయనకి తెలిసిందనమాట. మనం చెప్పుకుంటామే వాళ్ళు నాకు చెప్పారు, అది నీకు చెప్తున్నానని చెప్తాం కదా, అలాగే అన్నమాట. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నాము అంటే ఆ గొప్ప ఉత్తముడైనటువంటి భక్తుడు ప్రహ్లాదుడి గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ప్రహ్లాదుడి గురించి చెప్పుకోవాలంటే అతని తండ్రి గురించి చెప్పుకోవాలి. మనం ఏం చెప్పుకుంటున్నాము? హిరణ్యాక్షుడు అనే అతను, హిరణ్యకశిపుడు ఇద్దరున్నారు. మొదటి దాంట్లో ప్రారంభంలోనే హిరణ్యాక్షుడు చనిపోయాడు. యజ్ఞవరాహమూర్తి అవతారంలో ఆ మహావిష్ణువు వచ్చి ఆయనని అంతం చేయడం జరిగింది. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు. ఈ హిరణ్యకశిపుడు తల్లి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. తల్లి పేరు దితి, తండ్రి కశ్యపుడు. తండ్రి అంటే అనేక మంది భార్యలు ఉన్నారు కదా, అక్కడక్కడక్కడ ఆయన సంచరిస్తూ ఉంటాడు, మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కార్యక్రమాలు ఆయన సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఉంటాడు. గొప్ప వ్యక్తి అండి, మహానుభావుడు. ఆ దితి దగ్గరికి వెళ్ళి హిరణ్యకశిపుడు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని వాళ్ళ దితి బాధపడుతూ ఉంటది. కుమారుణ్ణి ఈ విష్ణుమూర్తి చంపేశాడని చెప్పి బాధపడుతూ ఉంటే, ఆ దితి బాధపడుతున్నప్పుడు హిరణ్యకశిపుడు వెళ్ళి, హిరణ్యాక్షుడు గుర్తుపెట్టుకోండి, రెండు పేర్లు హిరణ్యాక్షుడు, అక్షుడు అనసు కదా, అంటే కళ్ళతో చూసింది ప్రతిదీ తనకు కావాలని భావించేవాడు హిరణ్యాక్షుడు. అతడే భూమిని ఆకర్షించాడు, భూమిని కావాలనుకున్నాడు. ఆ భూదేవిని పట్టుకున్నప్పుడు ఈయన చంపేశాడు. ఇప్పుడు హిరణ్య కశిపుడు ఉన్నాడు. కశిపుడు అని ఎందుకు చెప్తున్నాం? కశ్యప మహర్షి పేరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. హిరణ్య కశిపుడు ఉన్నాడు. హిరణ్య కశిపుడు తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి బాధపడుతుంటే, అమ్మ నువ్వు సోదరుడు చనిపోయినాడని నువ్వు బాధపడితే ఎలాగా? ఇలా అనేక మంది చనిపోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు, జననం మరణం అనేది రెండు సహజమేనమ్మా, నువ్వు ఇలా ఉండకూడదు అని హిరణ్యాక్షుడి యొక్క భార్యలకి వాళ్ళ అంటే ఆయనకి మరదళ్ళు అవుతారు, వాళ్ళకి వీళ్ళ తల్లి అయినటువంటి దితికి ఓదార్పు మాటలు చెప్తూ ఉంటాడనమాట. ఓదార్పు మాటలు చెప్తూనే ఇంకొక కథ చెప్తాడు ఇందులో. హిరణ్య కశిపుడు చెప్తున్నాడు కథ. ఎంత గొప్పగా చెప్తున్నాడో! ఆయన బుద్ధి అంతా చాలా మంచిదండి. ఒక విష్ణుమూర్తి మీద కోపం ఒకటి తప్ప ఆయన బుద్ధి చాలా మంచిదనమాట. మనం వింటుంటే అర్థమవుతుంటది. ఆ దితికి హిరణ్య కశిపుడు అంటే తల్లికి హిరణ్య కశిపుడు, తల్లికి అక్కడ ఉన్నటువంటి తన సోదరుల యొక్క భార్యలందరికీ, ఆయనకి భార్యలు అనేక మంది ఉన్నారు హిరణ్యాక్షుడికి, వాళ్ళందరికీ కథ చెప్తున్నాడు. ఏమని కథ చెప్తున్నాడు అంటే, పూర్వకాలంలో సుయజ్ఞుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు అనేక మంది భార్యలు ఉన్నారు. రాజు ఒకానొక రోజున తనకి సమయం తీరింది కాబట్టి, కాలం తీరింది కాబట్టి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతే ఆయన భార్యలందరూ వచ్చి, భార్యలు బంధువులు అందరూ అంటే కుమారులు కానీ, ఆయన తోడబుట్టిన వాళ్ళు కానీ, బంధువర్గము అంతా కానీ, ప్రజలు కానీ అనేక మంది వచ్చి అక్కడ శోకిస్తూ ఉంటారు రాజు చనిపోయినాడు అనేసి. ఇది చెప్తుంది ఎవరంటే హిరణ్యకశిపుడు వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు ఈ కథ. ఈ రాజు చనిపోతే వాళ్ళందరూ వచ్చి శోకిస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఆ శవం దగ్గర నుంచి ఎవరు బయటికి కదలకుండా అక్కడే కూర్చొని బాధపడుతూ ఉన్నారు. సాయంకాలం అవుతుంది. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతే యమధర్మరాజు వచ్చి ఆ తన కార్యక్రమాలు ఆయన చేసుకోవాలి, తీసుకొని వెళ్ళిపోవాలి కదా, అవన్నీ ఆయన చేసుకోవాల్సినవి ఉన్నాయి కార్యక్రమాలు. వీళ్ళు ఇలా శోకిస్తా ఉంటే యమధర్మరాజుకి సాయంత్రం వరకు చూశాడు, ఇంకా వీళ్ళు కదలట్లేదు అని చెప్పేసి యమధర్మరాజే ఒక విప్ర బాలకుడి యొక్క వేషంలో ఆ ప్లేస్కి వచ్చాడు. అంటే సుయజ్ఞుడి యొక్క భార్యలు, బంధువర్గము అందరు ఉన్నారు కదా. రాజు మరణించాడు. ఇప్పుడు మనం పేరు గుర్తుపెట్టుకోకపోయినా రాజు అనేది గుర్తుపెట్టుకోండి. రాజు మరణించాడు. రాజు ఉన్నటువంటి ఆ ప్రదేశంలోకి యమధర్మరాజే ఒక విప్ర బాలకుడు అంటే ఒక బ్రాహ్మణ బాలకుడు చిన్న పిల్లాడిలాగా అక్కడికి వచ్చాడు. వచ్చి, ఏంటి అజ్ఞానులు మీరు, చనిపోయిన వ్యక్తి కోసం ఈ విధంగా ఎవరైనా శోకిస్తారా అండి? ఈ విధంగా బాధపడవచ్చా? మీరు కూడా వెళ్ళిపోతారు కదా, మీకు గుర్తులేదా అది? ఎవరైనా వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళాల్సింది కదా. మనం ఎక్కడి నుంచి వచ్చామండి మనము? అమ్మ కడుపులోకి ఎట్లొచ్చాము? ఆ దేవుడు ఇస్తేనే కదా వస్తాము. మనం ఎక్కడి నుంచి వచ్చామో అమ్మ కడుపులోకి, అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చి మళ్ళీ తిరిగి మనం అక్కడికే వెళ్ళిపోవాలి కదా. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి. ఇది సహజం అనమాట. మరి ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే కదా వెళ్ళిపోయారు. మీరు ఎందుకండి ఇంత శోకిస్తున్నారు, ఇంత బాధపడుతున్నారు? ఇక్కడ మనకి కాలం ఉంది ఇంకా అని అనిపించేది ఎప్పుడు అంటే, మనల్ని తీసుకెళ్ళి మనము చిన్నప్పుడు తప్పిపోవడము, ఇంకోటి ఏదో జరిగి, ఇప్పుడు మనము తిరణాలలో వెళ్ళినప్పుడు తప్పిపోతుంటారు, అడవిలోకి ఏదన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ తప్పిపోతుంటారు. ఇలా రకరకాలుగా తప్పిపోవడం అనేది సహజము. ఇంకొంతమంది కావాలని మనం తీసుకుపోయి ఎక్కడో పడేసి వస్తుంటారు కోపంతో. అలా తల్లి తండ్రుల దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయి ఉంటాం.
అప్పుడు కూడా మనల్ని అడవిలో వేసినా, ఇంకెక్కడ వేసినా, మనకు జీవించే రాత ఉంటే, ఆ దైవ అనుగ్రహం ఉంటే, మనల్ని ఎక్కడ వేసినా జీవించే ఉంటాం. ధ్రువుడు చూసారా? అడవిలోకెళ్ళి 6 మాసాలు తపస్సు చేస్తే, ఆ అడవిలో అన్నీ ఉన్నాయి. కానీ ఆయన బతికి బయటికొచ్చాడు. అలాగా మనకు ఆ తండ్రి యొక్క అనుగ్రహం, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే, మనము చక్కగా ఎక్కడ వేసినా, ఎక్కడ మనల్ని ఉంచినా, మనం తిరిగి మళ్ళీ క్షేమంగా వచ్చేస్తాము. మనకు ఆయన అనుగ్రహం లేకుండా, మన కాలం సమయము పూర్తయిపోతే, మనం ఎక్కడున్నా కూడా చనిపోతాం. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే, ఎవరు చెప్తుంది ఇక్కడ? యముడు చెప్తున్నాడు ఆ బంధువులకి, రాజు బంధువులందరికీ చెప్తున్నాడు ఇక్కడ. రాజు భార్యలకి, బంధువులకి చెప్తున్నాడు. ఇంకోటి ఏమంటే, మన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఏదైనా కానీ, మనం బయట ఎక్కడ వేసినా, ఆ వస్తువు మనకని రాసి పెట్టి ఉండింటే ఖచ్చితంగా అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అది మనకు కాదు అని అనిపించినప్పుడు, కాదు అని మనకు ఉన్నప్పుడు, మనకు రాసినటువంటి దానిలో మనకి ఇది కాదు, ఈ వస్తువు మనది కాదు అని రాసినప్పుడు, నువ్వు మన ఇంట్లో పెట్టినా కూడా పోతుంది. అంటే మనది అని ఉన్నప్పుడు బయట ఎక్కడ పెట్టినా ఉంటుంది. మనది కాదని అనుకున్నప్పుడు మన ఇంట్లో పెట్టినా అది దోచుకొని పోతారనమాట. ఆ విధంగా మనది కానిది ఏదైతే మనం పోతుందో, అలాగే మనకు కాలం ఎప్పుడైతే తీరుతుందో, మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి పోవాల్సిందే అని చెప్పేసి ఈ యముడు ఆ బాలుని రూపంలో వీళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. అలాగే మళ్ళీ ఇంకొక కథ కూడా చెప్తారనమాట. ఏం కథ చెప్తున్నారు అక్కడ అంటే, 2 పిచ్చుకలు ఉంటాయి. 2 పిచ్చుకలు, ఆడపిచ్చుక, మగ పిచ్చుక, 2 పిచ్చుకలు ఉన్నాయి. 2 పిచ్చుకలు వేటకెళ్ళేసి అవేం చేస్తాయి పాపం, అక్కడిక్కడక్కడ తిరిగేసి ఆ చిన్న గింజలు తీసుకొని గూట్లోకి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి పెడతాయి. అలా 2 పిచ్చుకలు ఉన్నాయి. 2 పిచ్చుకలు అక్కడ చెట్టు మీద ఉన్నప్పుడు, అంటే బయటికెళ్ళాయి. గూట్లో నుంచి బయటికెళ్ళిపోయాయి 2 పిచ్చుకలు. భార్యాభర్తలు, జంట పిచ్చుకలు. వెళ్ళి బయట ఉన్నప్పుడు వేటగాడు సిద్ధం చేసుకున్నాడు అన్నిటిని ఇంటి దగ్గర. తాళ్ళని, కొక్కేలని, వేటాడే కర్రని, ఇలా అన్ని బలని అన్ని పెట్టుకొని సిద్ధం చేసుకొని ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయి వేటిని మనం వేటాడాలా అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అతని కళ్ళకి ఈ 2 జంట పిచ్చుకలు కనిపించాయి. ఈ జంట పిచ్చుకలు కనిపించినప్పుడు వెంటనే బాణం ఎక్కుపెట్టి వేసేసాడు బాణం. అక్కడ ఎవరికి తగిలింది? ఆడ పిచ్చుకకు తగిలింది బాణం. ఆడపిచ్చుక బాధతో అది గుచ్చుకుంటుంది కదండి. ఆ బాధతో తల వాల్చేసుకొని ఆ మూతబడబోతున్నటువంటి ఆ కళ్ళతో తన యొక్క భర్త పిచ్చుకని చూస్తూ ఉంది. అప్పుడు ఒకసారి మీరు అన్ని గుర్తు చేసుకోండి, ఎంత బాధాకరంగా ఉంటుందో భర్తకి. ఆ, తన ముందే, తన కళ్ళ ముందే తన భార్య చనిపోతా ఉంది. అక్కడ పిచ్చుక అనేది పక్కన పెడదామండి. తన ముందు, తన కళ్ళ ముందే తన భార్య చనిపోతుంది. ఈ పిచ్చుక ఏం చెప్తుంది? తన భర్త పిచ్చుక ఏం చెప్తుంది అంటే, అయ్యో, ఈ ఈ వేటగాడికి కూడా మన మీద ప్రేమ లేకుండా పోయిందా? ఈ వేటగాడికి మనం ఏం అన్యాయం చేశాము? మనల్ని వచ్చి ఈ విధంగా విడదీస్తున్నాడు మన ఇద్దరిని. నువ్వు లేకపోతే నేను పిల్లలకి ఏ విధంగా పెట్టాలి? ఆ పిల్లలు ఇంటికి పోతే అమ్మ ఇది నాన్న అని అడుగుతారే. నువ్వైతే చక్కగా చూసుకుంటావు వాళ్ళని, చక్కగా ఓదార్చుకుంటావు. వాళ్ళకి ఎప్పుడు ఆకలి అవుతుందా, ఏం పెట్టాలా ఏంటని నువ్వైతేనే చక్కగా చూసుకుంటావు. ఆ పిల్లల్ని ఏ ఎండకి లేకుండా, వానకి లేకుండా చక్కగా ఆ పిల్లల్ని చూసుకునే దానివి. ఇద్దరం కలిసే మనం గూడు కట్టుకున్నాము. ఆ పిల్లల్ని అంత బాగా చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నా చేత అవుతుందా నువ్వు లేకుండా? నేను వాళ్ళకి ఆకలి తీర్చగలనా అని చెప్పేసి పాపం బాధతో మగ పిచ్చుక, ఆ ఆ భర్త పిచ్చుక ఏదైతే ఉందో అది బాధపడుతూ ఆడపిచ్చుకకు చెప్తుంది, నేను ఎట్లా చెయ్యాలి నువ్వు లేకుండా అని చెప్పేసి బాధపడుతుంది. ఇది బాధపడుతుంది కదా, ఈ సమయంలో వేటగాడికి ఆ పిచ్చుక కనిపించింది. ఇక్కడ ఇంకా ఆడపిచ్చుక చనిపోలే, దెబ్బ తగిలింది, బాధపడుతుంది, ఇంకా ఇంకొద్దిసేపులో చనిపోతుంది. ఈ మగ పిచ్చుక కనిపించింది వేటగాడికి. అది బాధపడుతూ ఉంది కదా, వేటగాడికి కనిపించింది. వేటగాడు ఏం చేసేసాడు? మగ పిచ్చుకకి బాణం ఎక్కువ పెట్టేసి కొట్టేశాడు. మగ పిచ్చుక క్షణంలో చనిపోయింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ సమయానికి కాలం తీరింది ముందు ఎవరికి? మగ పిచ్చుకకే. ఆడపిచ్చుక ఇంకా ఉంది. అంటే కాలం ఎవరికైతే తీరిపోతుందో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఆ ఈ ఈ ఇందులో ఈ పిచ్చుకల కథలో అయినా, ఆ రాజు యొక్క కథలో అయినా, ఎందులోనైనా కూడా మనకి జననము మరణం అనేది సహజము. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మీరందరూ ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. మీరందరూ ఈ శోకం నుంచి బయటికి రండి, ఆయనకి చేయవలసినటువంటి ఉత్తర క్రియలు చేయండి అని చెప్పేసి ఈ యముడు ఆ బాలుని రూపంలో ఉండి వాళ్ళందరికీ చెప్తే, వాళ్ళందరూ తర్వాత ఇదంతా విని నిజమే కదా, ఇది ఇతను చెప్పింది నిజమే కదా అని వాళ్ళందరూ ఈ సృహలోకి వచ్చి, ఈ లోకంలోకి వచ్చి, అంటే ఆ మాయలో ఉన్నారు అంతసేపు బాధతో. మనవాడు, నా భర్త, నా తండ్రి, నా అన్న, నా తమ్ముడు అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ భావంలో నుంచి బయటకు వచ్చేసి ఇదంతా నిజమే కదా అని ఆయనకు ఉత్తర క్రియలు చేసేసి వాళ్ళు మామూలుగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారమ్మా.
నీ కొడుకు కూడా జననం ఉంది. ఇప్పుడు మరణం జరిగింది. దానికి నువ్వు బాధపడితే ఎలాగమ్మా? అందరం తిరిగి వెళ్ళిపోవలసిన వాళ్ళమని ఎంత గొప్పగా అతను ధర్మం చెప్పాడో చూడండి. తల్లికి ఆ విధంగా ఓదార్చాడు. ఓదార్చినోడు ఇంకా ఊరుకోవచ్చు కదా! ఇంత గొప్పగా చెప్పాడు. జననం ఉంటే మరణం ఉంటదని కూడా చెప్పాడు కదండీ! అలాంటి వ్యక్తి ఇంకా నా అన్నని చంపినోడు మహావిష్ణువు, ఆ శ్రీహరిని ఏమి చేసినా తప్పు లేదు. ఆ శ్రీహరిని ఎక్కడ ఉన్నా పట్టి బంధించి నేను అతన్ని సంహరించేయాల్సిందే అనే కోపంతో ఉన్నాడు. ఆ కోపంతో ఉన్నవాడు అలాగే ఉండొచ్చు కదా! అలా ఉండలేదు. ఏం చేశాడు? మందర పర్వతానికి వెళ్ళిపోయి మందర పర్వతంలో తపస్సు చేయడానికి కూర్చున్నాడు. బొటన వేలు మీద మొత్తం శరీరాన్నంతా బొటన వేలు మీద పెట్టి తపస్సు చేస్తున్నాడండి. మనం ఒంటికాల తపస్సు అని మనం ఎట్లయితే చెప్తాం. ఒంటికాల తపస్సు అంటే వృక్ష ఆసనం అండి. ఒక కాలు పెట్టి ఒక కాలు మనం పైకి పెట్టేసుకొని చేస్తాం. ఈయన ఒంటికాల తపస్సు కాదు. మునులు ఎక్కువ మంది ఒంటికాల తపస్సు చేస్తారు. ఈయన ఒంటికాల తపస్సు చేయట్లేదు. ఈయన ఏం చేస్తున్నాడు? బొటన వేళ్ళు, కాలి బొటన వేలు, ఆ వేళ్ళన్నీ ఉంటాయి కదండి, ఆ మొత్తం మీద తన యొక్క శరీరం అంతా బరువు అంతా పెట్టేసి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. ఆయన మొత్తం మారిపోయాడు. ఆయన చుట్టూ పుట్టలు కూడా పెట్టేసినాయి. అతను పూర్తిగా మారిపోయి మొత్తం శరీరం అంతా చీమలన్నీ పీకి అంటే ఆయన మీద కండ కూడా లేకుండా అయిపోయింది. ఇంకా ఒక ఎముకలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. అంత తీవ్రంగా ఆ ధ్యాస కూడా లేకుండా అతను తపస్సు చేస్తున్నాడు బ్రహ్మదేవుడి గురించి. ఈయన అట్లా తపస్సు చేస్తుంటే దేవతలందరికీ ఎందుకు చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ దేవేంద్రుడికి ఏదో మూడింది, ఈ రాక్షసుల ద్వారా దేవేంద్రుడు ఇబ్బంది పడేది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఒకానొక రోజున దేవేంద్రుడికి భయం కలిగింది. ఈడు ఎట్లాగూ ఏమైనా తపస్సు చేస్తున్నాడు అంటే హిరణ్యకశిపుడి గురించి దేవేంద్రుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఈ హిరణ్యకశిపుడు ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు. ఈ విధంగా అసలు ఏం శరీరం మీద కొద్ది కూడా లేకుండా ఆ మనిషి అంతా వాటితోటి అవన్నీ తినేయడం వలన అలా అయిపోయాడు. ఈడు ఎంతకాలం బతకడు, ఈ తపస్సు చేసే దానిలోనే చనిపోతాడు. కాబట్టి ఇతనితో నాకు ఇబ్బంది లేదు, అంటే హిరణ్యకశిపుడితో నాకు ఇబ్బంది లేదు. మరి ఇంకెవరితో ఇబ్బంది ఉందని భావిస్తున్నాడు? హిరణ్యకశిపుడి యొక్క సంతానము హిరణ్యకశిపుడి యొక్క భార్య లీలావతి గర్భంలో పెరుగుతూ ఉంది. ఈ ఈ హిరణ్యకశిపుడి యొక్క సంతానము కలగబోతుంది కాబట్టి, లీలావతి గర్భం దాల్చి ఉంది కాబట్టి, ఆమె నుంచి రేపు రాబోయేటువంటి సంతానము హిరణ్యకశిపుడి లాంటి వ్యక్తి వచ్చాడనుకోండి, అలాంటి గుణగణాలతో ఉన్నటువంటి వాడు వచ్చాడనుకోండి, మళ్ళా మన దేవతలందరికీ ఇబ్బందేను. కాబట్టి లీలావతి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండాన్ని చంపాలనే ఉద్దేశంతో హిరణ్యకశిపుడేమో తపస్సులో ఉన్నాడు. ఇక్కడ ఈమె రాజ్యంలో ఆమె ఉండింది. కాబట్టి దేవేంద్రుడు ఏం చేశాడు? దేవతా గణాలన్నింటితోనూ రాక్షసులపై దాడి చేసి లీలావతి, అక్కడ ఉన్నటువంటి దాసదాసీలు, అంతఃపుర కాంతలు అనేక మంది ఉంటారు కదా రాక్షసులు, వీళ్ళందరిపైన దాడి చేసినప్పుడు రాక్షసులందరూ పారిపోయారు. ఈయనకు రాజ్యంలోకి వెళ్తే వీళ్ళు కనిపించారు, ఆ మహిళలందరూ కనిపించారు, రాక్షస స్త్రీలందరూ కనిపించారు. అందులో లీలావతిని కూడా ఆయన బంధించాడు. ఆమె బాధపడింది, వదిలేమని అడిగినా కూడా అతను ఒప్పుకోలేకుండా లీలావతిని కూడా బంధించి తీసుకెళ్తూ ఉన్నాడు. మనకు తెలిసిందే, మహానుభావుడు నారదుడు ఎక్కడ ఏ సమయంలో ఉండాలో ఆ సమయంలో ఉంటాడు ఆ తండ్రి. ఆయన ఏం చేశాడు? దేవేంద్రుడిని చూశాడు. దేవేంద్ర, ఏంది ఈ పని? తప్పు కదా నువ్వు చెయ్యడము. నువ్వు దేవతలకు అధిపతివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇంకా ఎవరికైనా చెప్పాల్సింది పోయి పరశ్రీని పట్టుకొస్తావా అట్లా చేసి అని చెప్పేసి అంటే, నేను వేరే ఉద్దేశంతో తీసుకురాలేదామని, ఆ హిరణ్య కశిపుని యొక్క అంశ పెరుగుతుంది కాబట్టి అలాంటి లక్షణాలతో ఉన్నవాడు పుడతాడేమో, వీడి ద్వారా మళ్ళీ నాకు ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో, ఆ బాలుని చంపాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను, కానీ నాకు వేరే ఆలోచన ఏమి లేదండి అని చెప్తాడు. అయ్యో, నువ్వు ఎంత తప్పు చేయబోతున్నావు! ఆమె గర్భంలో పుట్టబోయేది ఆ మహావిష్ణు భక్తుడు పుట్టబోతున్నాడు. అతన్ని నువ్వు చంపాలన్నా కూడా చంపలేవు. ఎందుకని? నువ్వు ఎట్లయితే విష్ణు భక్తుడివో అతను కూడా విష్ణు భక్తుడేను. అతను ఆమె గర్భంలో పెరుగుతున్నాడు కాబట్టి నువ్వు అతన్ని చంపలేవు. నువ్వు చంపలేవు కాబట్టి నీకు ఆ శక్తి సరిపోదు. కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఆమె నాకు ఇచ్చేయి అని చెప్పేస్తే, ఆ లీలావతిని నారదుడు తన దగ్గర తన ఆశ్రమాన్ని తీసుకెళ్లి ఆశ్రమంలో ఉంచుకొని, ఆశ్రమంలోనే ఆమెని హిరణ్యకశిపుడు తిరిగి తపస్సు నుంచి వచ్చేంత వరకు కూడా తన దగ్గరే ఉంచుకుంటాడు ఆయన. ఆమెని అలా ఉంచుకున్నప్పుడు ఈమె రోజువారీగా నారదుడు చెప్పే విషయాలన్నీ వింటూ, ధర్మ మార్గంలోకి సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉంటే అవన్నీ వింటూ ఆయనకు పాదసేవ చేసుకుంటూ ఆయన ఆశ్రమంలో చక్కగా ఉంటూ ఉంటది. అలా ఉంటూ ఉన్న ఈమె తర్వాత అక్కడ మనము, మీరు ఒక కథ గుర్తుందో లేదనంటే ఒకసారి గుర్తు చేస్తాను, చిన్న లైట్ని. సుభద్ర అని శ్రీకృష్ణుడు సుభద్రతో ఆమె కడుపుతో ఉన్నప్పుడు, ప్రహ్లాదుని కడుపుతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరు ఉన్నప్పుడు ఏవైతే జరగబోయే కాలంలో ఏమైతే జరగబోతున్నాయి అని చెప్పుకుంటూ వాళ్ళు పద్మవ్యూహం గురించి కూడా చెప్పుకుంటారు.
అది పద్మవ్యూహం గురించి అర్జునుడు చెప్తూ ఉంటే ఆ సుభద్రకి ఆ కడుపులో ఆమెమో నిద్రపోతుంటది. కడుపులో ఉన్నటువంటి ఈ ప్రహ్లాదుడు సారీ ప్రహ్లాదుడు అన్నాను. కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడు వింటాడు. ఇంకా మొత్తం చెప్పబోతుంటే కృష్ణుడు ఆపుతాడు. నువ్వు చెప్పొద్దులే, తర్వాత నువ్వు చూసుకుందాము. ఆడవాళ్ళకి ఎందుకయ్యా యుద్ధ విషయాలన్నీ చెప్పుకుంటావు అని చెప్పేసి వెనక్కి పిలుస్తాడు అర్జునుని అక్కడ. అందువలన అభిమన్యుడికి ఆ మిగతా తెలియదు. పద్మవ్యూహంలోకి వెళ్ళేంత వరకే తెలుసు. అలాగే ఇక్కడ కూడా మనము గుర్తు చేసుకుంటే ఈ లీలావతి ఎప్పుడైనా నిద్రమత్తులో ఉన్నప్పుడు, నిద్రపోతూ ఉన్న సమయంలో ఈమెకి మామూలుగానే చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉన్న సమయంలో ఆమెకి నిద్ర వచ్చి నిద్రపోతూ ఉంటది. ఆ సమయంలో గర్భంలో ఉన్నటువంటి ఈ ప్రహ్లాదుడు వినేవాడు. ఈ నారదుడు చెప్పేటువంటి ధర్మోపదేశాలన్నీ వినేవాడు చక్కగా. అలా వింటూ ఉండడం వలన ఇక్కడ ఈ ఈ పుట్టబోయే ప్రహ్లాదుడు ఆ విష్ణు భక్తుడిగా ఆ భావాలన్నిటిని పుణికిపుచ్చుకొని ఇప్పుడు పుట్టబోతున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఆయన తపస్సు చేస్తున్నాడు, ఇంకా తిరిగి రాడనుకున్నాము. ఈమె గర్భంతో ఉంది, ఈమె నారదుడి దగ్గర ఆశ్రయం పొంది ఉంది. నారదుడి దగ్గర సంతానాన్ని కూడా కలుగుతుంది, ప్రహ్లాదుడు పుడతాడు. సరే, ఇక్కడ వరకు మనం అర్థం. ముందు హిరణ్యకశిపుడి గురించి ఆలోచిద్దాం. ఆయన తపస్సు చేశాడు కదా, తీవ్రమైన తపస్సు చేశాడు. ముల్లోకాలు గడగడలాడిపోతా ఉన్నాయి. అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. బ్రహ్మదేవుడు సరే నేను వెళ్ళి ఆయన నా కోసం చేస్తున్నాడు కదా, నేను వెళ్ళి చూసేసి వస్తానని బ్రహ్మదేవుడు వచ్చాడు హిరణ్యకశిపుడి దగ్గరికి. హిరణ్యకశిపుడి దగ్గరికి వస్తే హిరణ్యకశిపుడు ఏం చేశాడు, ఆయన చక్కగా ఆ, తనకు వచ్చినటువంటి పాండిత్యంతో ఆయన చక్కగా ఆ, ఆనందపరిచాడు అనమాట. తన పద్యాలతోటి, తన మాటలతోటి ఆనందపరిచేసరికి బ్రహ్మదేవుడు, ఇంతకుముందు ఎవరు ఇంత బాగా చేయలేదయ్యా, నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేసావు నా కోసం, ఇంత గొప్పగా నా మీద పద్యాలు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు, నన్ను ఏం అడగాలనుకుంటున్నావో అవన్నీ అడిగేయి, ఇంత గొప్పగా చేసిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు పరవశుడై ఆయనకి ఏం కావాలో కోరుకొని అడిగాడు. హిరణ్యకశిపుడు ఏం చేశాడు, అన్నీ ఉన్నా మరణం అనేది ఒకటే ఉండకూడదు, ఇప్పుడు మా అమ్మని చూసావు కదా ఎంత బాధపడుతుందని భావించి ఎక్కడున్నా ఈ హరి వదిలిపెట్టడు అని కూడా తెలుసుకొని, ఎందుకంటే ఈయన హరి మీదకి వెళ్ళాలి కానీ ఈయన ఏం చేయకూడదు అనే భావన. అందువల్ల ఆయన ఏం చేశాడు, మనందరికీ తెలిసిందే, పగలు కానీ రాత్రి కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ జంతువుతో కానీ మనిషితో కానీ ఇలా ప్రతిదీ చెప్పాడు ఆయన. ఇవన్నిటితో నాకు మరణం ఉండకూడదు అని చెప్పాడు. అన్నిటితో మరణం ఇంట్లో కానీ బయట కానీ అనేది కూడా తీసుకోవాలి మనం ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఇంట్లో కానీ బయట కానీ చనిపోకూడదు అని చెప్పాడు కాబట్టి గడప మీద చంపుతాడు. అలాగే ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు కాబట్టి ఆయన తన తొడ మీద వేసుకొని చంపడం జరుగుతుంది. అలా అంటే ఆయన వరం కోరుకున్న వరము అన్ని విషయాలను తెలియజేసి ఎక్కడ నాకు మరణం ఉండకూడదు అని కోరుకుంటాడు. అలా ఎక్కడ మరణం ఉండకూడదు అని కోరుకున్నప్పుడు అతను బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాక చెప్తాడు, అయ్యా మీ తండ్రి చాలా గొప్పవాడు ఆ కశ్యపుడు, నువ్వు ఘోరమైన తప్పు చేస్తావు, నన్ను మెప్పించావు, నేను నీకు ఈ వరం ఇస్తున్నాను. కానీ ఈ వరం ద్వారా నువ్వు ఇతర ఇబ్బందికరమైనటువంటివి ఏమి చెయ్యొద్దు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు, వరం ఇచ్చానని నువ్వు ఎర్రవేగకయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయాడు. ఇంకా హిరణ్యకశిపుడు వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు. నారదుడి దగ్గర నుంచి లీలావతిని తీసుకొని వచ్చాడు. ఆయనకి కుమారుడు ప్రహ్లాదుడు కలిగాడు, సంతానము కలిగాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు, చిన్న బాలుడుగా ఉన్నాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు ఏమైంది, ఆయనకు అన్ని వరాలు వచ్చాయి కదా, దేవతలందరిపైకి దాడికి వెళ్ళాడు. దేవేంద్రుడు అమరావతిని మొత్తం ఆక్రమించేశాడు. అమరావతి ఇప్పుడు ఇంద్రుడు కూడా ఈయన కాలి కిందికి వచ్చేసాడు. అంటే ఈయనకి ఈయన దిక్కైపోయాడు. ఇంద్రుడు కూడా నువ్వేం చెప్తే అదే నాయన అని చెప్పి మొక్కుకుంటున్నాడు. ఇంద్రుడు కూడా చేసేది ఏం లేదు, ఎందుకంటే అంత శక్తి ఉంది ఇప్పుడు. అంత శక్తి తీసుకున్నాడు, మరణమేం లేదు కదా. ఇంకా అలా తీసుకున్నాడు, అన్ని లోకాలపైకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా భూలోకంలో అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా ఎవ్వరూ మహావిష్ణువుని పేరు తలవకూడదు. అందరూ కూడా అక్కడ శ్రీహరి అని పిలువచ్చే బదులు, ఓం నమో నారాయణ అని పిలిచే బదులు అందరూ కూడా ఓం నమో హిరణ్యకశిపాయ నమః అని పిలవాలి. ఇంకా దేనికైనా యజ్ఞాలు యాగాలు ఏమైనా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఈయననే అందులో పెట్టి చేపించాల. ఇంకా ఎవ్వరు కూడా అర్చనలు అవన్నీ చేయకూడదు, ఈయన గురించే చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పనిలో కూడా ఈయననే తలుచుకుంటూ చేయాలన్నమాట. ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. సూర్యుడు కూడా ఈయన ఏ విధంగా చెప్తే ఆ విధంగానే, అంటే నువ్వు తీక్షణంగా ఈ రోజు ఉండు అంటే తీక్షణంగా ఉండాలి, ఈ రోజు నువ్వు మబ్బు పట్టి ఉండు అంటే అట్లే ఉండాలి. అలా అంటే చంద్రుడిని ఎలా ఎలా ఉండాలి ఈయన శాసిస్తాడు. వాయుదేవుడు బాగా వీచాలా, కొద్దిగా వీచాలా అంటే ఈయన ఏవి చెప్తే అవి పంచభూతాలన్నీ కూడా ఈయన చెప్పినట్టు వినాల్సి వస్తుంది అనమాట. అలా అన్ని కూడా హిరణ్యకశిపుడు ఏం చెప్తే అది వినేటట్టుగా అయిపోయినాయి. ఇంకేం చేశాడు, వైకుంఠం వెళ్ళాడు. ఆయన కోపం ఎవరి మీద, తన సోదరుని చంపిన శ్రీహరి మీద. శ్రీహరి కనిపించలేదు.
శ్రీహరి కోసం అంతా తిరిగాడు. ఆ మాయలోడు ఆ శ్రీహరి ఎక్కడున్నా వాడిని నేను పట్టి బంధించి సంహరించేస్తాను. ఎక్కడున్నాడో వెతకండి, వెతకండి, దొరకడు. ఏ రూపాలైనా ధరిస్తాడు, మనకు కనిపించాడు. కాబట్టి ఏ రూపంలో ఉన్నాడో మనం వెతకాల్సిందే, బంధించి సంహరించేయాల్సిందే అని చెప్పేసి నేను సంహరిస్తాను అనే పదమే వాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక్కటి ఏంటంటే మా ఏరియాలో ఈ ఈ ఈ సమయంలో అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు, ఆ వైకుంఠానికి కూడా వెళితే వైకుంఠంలో మహావిష్ణుమూర్తి కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఆ లక్ష్మీదేవిని తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకని? హిరణ్యకశిపుడు వస్తే అతను ఎదిరించాలి ఇప్పుడు. ఎదిరించడానికి ఇది సమయం కాదు. కాబట్టి పెద్దలు చెప్తారే, కొన్ని కొన్ని సమయాల్లో తప్పించుకొని వెళ్ళినవాడు ధన్యుడు సుమతి అని. ఇక్కడ విష్ణుమూర్తి ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగ్ హిరణ్యకశిపుడికి, అప్పుడే ఇంకా పాపం ఏమి పండలేదు కదా, అందుకని ఎదురు పడకూడదు. కాబట్టి హిరణ్య మహావిష్ణువు లక్ష్మీదేవిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన భూలోకానికి వచ్చేస్తాడు, వైకుంఠంలో లేడు. ఈయనేమో వైకుంఠం వెళ్ళిపోయి చూసి ఏమో కనిపించలేదని తిరుగుతూ ఉంటాడు. అమరావతిని ఆక్రమించుకొని దేవతల యొక్క అమరావతిలోనే లీలావతితో ఆయన ఉంటాడు. నారదుడు ఈ కథ చెప్తున్నాడు మనకి. నారదుడు కూడా ఏం చెప్తున్నాడంటే, అంటే నారదుడు తుంబురుడు కూడా ఆయన గణమే చేయాల్సి వచ్చిందయ్యా, ఆ నారాయణుని పేరు తలచడానికే లేకుండా పోయింది ఆ కాలంలో అని చెప్తుంటాడు నారదుడు. ఇప్పుడు ధర్మరాజుకు చెప్తున్నాడు ఇదంతా. అంతగా హిరణ్యకశిపుడి యొక్క హవా జరుగుతుంది అక్కడ. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, ఆ మహావిష్ణువు ఆ శ్రీహరి ఆ వైకుంఠంలో లేడు, కిందకు వచ్చేసాడు, మానవుడు భూలోకంలోకి వచ్చేసాడు. భూలోకంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మా ఏరియా స్టోరీ ఒకటి ఉందండి. ఈ కథకి భూలోకంలోకి వచ్చాడు కదా, లక్ష్మీదేవి యొక్క రూపమంతా మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుందని, చెంచులక్ష్మి సినిమా పేరు. చెంచులక్ష్మి ఆ లక్ష్మీదేవి యొక్క, కృష్ణుడికి కూడా లక్ష్మీదేవికి కూడా 16 కళలు ఉంటాయండి. ఆ 16 కళల్ని, అమ్మవారికి ఉన్నటువంటి 16 కళల్ని తీసి ఆ, మామిడి పండు రూపంలో అందులో పెట్టేస్తాడనమాట. ఆ 16 కళల్ని, అంటే లక్ష్మీదేవి యొక్క అసలు రూపం అంతా అందులో ఉంటుంది. అంటే ఎవరు ఆమెను గుర్తించకూడదు, భూలోకంలోకి వచ్చారు కదా, ఇతర రూపాలతో ఉండాలి, మనల్ని గుర్తించకూడదు అనే ఉద్దేశంతో అలా చేస్తారు. ఆ ఆమె యొక్క కళ అంతా ఆ మామిడి పండులో పెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి, మా ఏరియా పేరు మాకు గిద్దలూరుకి కంబానికి మధ్యలో ఆ, రాచర్ల ఉంటుందండి. రాచర్ల నుంచి జేపులల చెరువు అనే దాని మీదుగా వెళ్ళిపోతే కోన ఒకటి వస్తుంది. కోన పక్కన ఆ, నెమలిగుండ్ల రంగస్వామి అనేటువంటి దేవుడు వస్తాడు. నెమలిగుండ్ల రంగస్వామి మీరు యూట్యూబ్లో కొడితే అండి దాని చరిత్ర మీకు తెలుస్తుంది. చాలా గొప్ప చరిత్ర అండి అది. ఇక్కడ ఆ ప్రాంతంలో చెంచు వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే అక్కడ ఏమైతుందంటే, ఈ పండుని ఆయన అలా చిట్టుకు పెట్టిపోయాడు కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులకు నాయకుడు ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడంటే మామూలుగానే వాళ్ళ యొక్క కార్యక్రమాలు అది అడవిలో కార్యక్రమాలను చేసుకుంటా చేసుకుంటా ఈ పండు భలేగా ఉంది అని చెప్పేసి ఆ పండుని తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. వాళ్ళ ఆవిడ అది తినింది. ఆ లక్ష్మీదేవి వాళ్ళకి పుట్టడం జరిగింది. లక్ష్మీదేవిని వాళ్ళు తలుచుకున్నారు కాబట్టి ఆమెకి చెంచు వాళ్ళ ఇళ్ళలో పుట్టింది కాబట్టి చెంచు లక్ష్మి అంటారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? అక్కడ ఆ హిరణ్యకశిపుడిని తప్పించుకొని అతనితో వెంటనే తలపడకూడదు కాబట్టి ఈ రూపంలో భూలోకంలోనికి వచ్చేసారు. ఇక్కడ మహావిష్ణువు ఇక్కడే ఉన్నారు. లక్ష్మీదేవి అంశలో అక్కడ వాళ్ళకి పుట్టింది. ఆమె పెరిగి పెద్ద అయింది. పెరిగి పెద్ద అయిన తర్వాత పెరిగి పెద్దవుతా ఉంది. సరే, ఇప్పుడు మనం చెప్పుకునే ఇందులో దాని పేరు ఏంటంటే నెమలిగుండ్ల రంగస్వామి. ఒక మహర్షి, మయూర మహర్షి ఆయన పేరు. ఆ మహర్షి అక్కడ తపస్సు చేసుకొని, ఆ మహావిష్ణువునే తలుచుకుంటూ తపస్సు చేసుకొని, ఆయన అక్కడ నీళ్లు కూడా లేకపోతే ఆయన వేసినటువంటి దాని ద్వారా అక్కడ ఒక గుండం ఏర్పడుతుంది. ఆ గుండంలో నుంచి నీళ్లు తీసుకొని రోజు తను నైవేద్యానికి వాటికి ఆ స్వామికి అర్చించడానికి అన్నిటికీ కమండలంలో వాడుకుంటూ వాటిని చేసుకుంటూ మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అతను అక్కడే తపస్సు చేసుకుంటుంటాడు. అది అడవి ప్రాంతం కాబట్టి అనేక మంది ఉండి ఉండొచ్చు, ఈయన కూడా ఉన్నారు. అలా చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇతను మయూర మహర్షి. అందుకని నెమలి అంట. మయూరం అనే పదం వాళ్ళకు ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో పెట్టారో మరి ఏమో తెలియదండి. నెమలి అంట. మయూరం అంటే మనకి నెమలి. నెమలి గుండం అన్నాం. రంగస్వామి అంటే స్వామి పేరు, మహావిష్ణువు పేరు రంగస్వామి అక్కడ. అయితే ఇక్కడ ఇతను తపస్సు చేసుకుంటా ఉంటే చెంచు లక్ష్మి కూడా వెళ్ళి, నేను కూడా ఆయన కోసం తపస్సు చేస్తాను, నాకు ఆయన భర్తగారు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి, అంటే ఇద్దరు కలిసి స్వామి కోసం తపస్సు చేస్తారు. స్వామి ప్రత్యక్షమవుతారు మహావిష్ణువు. ఆమెని భార్యగా స్వీకరిస్తాడు. భార్యగా స్వీకరించి అక్కడ వనం ఉందండి, పెద్ద వనం ఉంటుంది. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. నాకు చూపించాలని ఉంది కానీ మళ్ళీ సమయం అయిపోవచ్చింది, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. మీరు ఒకసారి అందరూ అది చూడండి. అక్కడ ఆ వనంలో ఆయన విహరిస్తూ ఉంటాడు చెంచులక్ష్మితో. పాపం లక్ష్మీదేవి బాధపడుతుంది. ఆమె అసలు రూపం ఉంది కదా, మెయిన్ వ్యక్తిగా ఉంది కదా ఆమె బాధపడి ఎక్కడికి వెళ్ళాడు ఈయన, నాకు కనిపించట్లేదు అని చెప్పేసి ఆ తల్లి ఈయన కోసము చూస్తా ఉంటే నారదుడు వెళ్ళి చెప్తాడు, అమ్మ పలానా వనంలో లక్ష్మి, ఆ ప్రాంతం అంతా అడవి కదా, ఆ ప్రాంతాన్ని లక్ష్మీ వనం అంటాం ఇప్పుడు. అమ్మ పలానా వనంలో స్వామి తోటి ఉన్నారమ్మా అని చెప్పడంతో లక్ష్మీదేవి బాధతోటి వచ్చి చూసి నన్ను వదిలేసి ఇంకొకరితో ఉన్నారు అని భావించి ఆమె బాధపడుతూ వాళ్ళిద్దరు విహరిస్తూ ఉంటే
అంటే మేము వెళ్ళి చూసాం కదండి, అందుకని నేను వాళ్ళిద్దరు స్వామి చెంచులక్ష్మి స్వామి ఇద్దరు కలిసి పాటలు పాడుకుంటాను, కొద్దిసేపు మాట్లాడుకుంటాను, అలా విహరిస్తూ ఉంటే లక్ష్మీదేవికి బాధ కలిగి తనను స్వామి చూడట్లేదు అని, తనను చూడమని స్వామి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే స్వామి లేదు నేను ఈమెతోనే ఉన్నాను అని చెప్పేసి ఆయన ఆమెకి, అంటే ఆ పదం వాడడు, ఆయన చూపులు అలా ఉన్నాయని భావించడం అనమాట. ఆమె బాధపడిపోయి వాళ్ళని చూస్తూ ఉండడం కోసము నక్కి 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 ఆ రాళ్ళ దగ్గర, అంటే అంత కొండ అండి, ఆ కొండ, ఈ ముని ఏర్పాటు చేసిన ఆ గుండం ఉంటది, అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి పైనుంచి. ఆ ఆ కొండ చుట్టూ కొండలే, అందువల్ల ఆ కొండల దగ్గర ఆ రాళ్ళ దగ్గర నక్కి నక్కి, ఇప్పుడు మనం కదా మనకి ఏదైనా అనుమానం వస్తే ఆ, అలా చూస్తాం కదా, తుంగి తుంగి చూస్తాం కదా, అలాగే ఆమె నక్కి నక్కి రాళ్ళ దగ్గర ఉండి నక్కి నక్కి స్వామిని ఆమెని చెంచులక్ష్మీదేవిని చూస్తూ ఉంటే ఆమె అలా ఎప్పుడు నక్కి నక్కి చూస్తుంది అని బాధపడి, మరి ఏమనుకున్నాడో ఆ తండ్రి ఉద్దేశం మనకు తెలియదు. ఆయన ఆ మీదకి ఒడిసె రాయి, అంటే రాయినే ఒడిసె రాయి అంటాం, రాయిని వేసి కొట్టాడంట అమ్మవారి మీద. ఆమె రాయి వేసి కొడితే ఆ రాయి తనకు తగలకుండా ఉండడం కోసం ఒక చిన్న గోడ దగ్గర, అంటే కొండలు అవన్నీ, ఆ కొండ అంచుకి ఒక చోట ఆమె నక్కుతుంది, అంటే అది తగలకుండా ఉండాలని స్వామి వేసిన రాయి అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఆమె అక్కడే ఉండి, ఆమె అక్కడే శిలా రూపంలో మారిపోయింది అని చెప్పేసి అది లచ్చమ్మపేట అంటారు ఇప్పుడు. ఆమె ఉన్న ఆ ప్రాంతం అంతా లచ్చమ్మ వనము అంటాము. ఆ గుండం దగ్గర ఎక్కడైతే నీళ్లు కిందకు వచ్చి ప్రవహిస్తాయో ఆ నీళ్లు ఈమె పాదాల కింద, అంటే ఈమె ఎక్కడైతే ఆమె శిలగా అవుతుందో ఆ ప్రాంతం మీదుగా నీళ్లు వెళ్ళిపోతూ, ఇప్పుడు ఆ ప్రకాశం జిల్లా మొత్తానికి ఆ నది చాలా ఆ అనేక గ్రామాలని అది సస్యశ్యామలం చేస్తుంది. దాని పేరు గుండ్లకమ్మ నది అంటాము. ఆ ఆ మనం ఆమె దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రత్యేకంగా వెళ్ళాల్సిన పని లేదు. బాగా నీళ్లు ఉన్నప్పుడైతే అందరం చేతులు పట్టేసుకొని ఆ నదిలోకి దిగేసి ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి, నదిలోకి మనం అక్కడ స్నానం చేసినట్టు అనమాట, వెళ్ళేసి గుండ్లకమ్మ వాగు ఇది పొంగింది అని కూడా చెప్తారు కదండి. ఉమ్, అవునండి. అక్కడికి వెళ్ళేసి అమ్మవారికి నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తాము. అక్కడైతే అసలు ప్లేస్ లో మాత్రం అవి వస్తుంటాయండి, మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని ఖచ్చితంగా కొట్టండి, నెమలిగుండ రంగస్వామి అని. అలా అక్కడ ఆయన ఉండి ఆ తదనంతరము హిరణ్యకశిపుడికి ఆ, ఇబ్బంది ఎప్పుడైతే పెట్టాలనుకుంటాడో, అంటే దేవతలందరూ వెతుకుతారు స్వామి కోసం, మళ్ళీ స్వామి ఉన్న ప్రదేశానికి వచ్చి ఏమయ్యా నువ్వేమో ఇలా ఉన్నావు, ఆ హిరణ్యకశిపుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మరి ఏదో ఒకటి చేయవయ్యా అంటే, ఆ ప్రహ్లాదుడు నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుని ఎప్పుడైతే ఇబ్బంది పెడతాడో అప్పుడు నేను అతన్ని సంహరిస్తాను, అప్పటి వరకు నేను అతనికి ఎదురుగా వెళ్ళను అని చెప్తాడనమాట. అందువల్ల ఈ ప్రాంతంలోనే ఆయన ఉన్నాడు అని చెప్పేసి, ఆ తదనంతరము ఆయనని చంపాల్సిన సమయం వచ్చినప్పుడు తిరిగి వెళ్ళాడని. ఎందుకని వెళ్ళలేదంటున్నాము, అతను అంతా తిరుగుతున్నాడు, విష్ణు ఎక్కడున్నాడు, ఆ హరి ఎక్కడున్నాడు, నేను చంపాలని తిరుగుతున్నాడు, కాబట్టి ఆయన వైకుంఠంలో ఉండకుండా ఇక్కడికి వచ్చాడు అనమాట, భూలోకంలో వచ్చి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆ ప్రాంత వాసుల నమ్మకం అండి. ఇప్పటికీ కూడా ఆ గుండ్లకమ్మ, ఆ గుండం అని చెప్పాం కదా, నెమలి గుండం, ఆ గుండం అనేదండి, ఆ ప్రాంత ప్రజలు ఏం చెప్పుకుంటారు అంటే, ఎన్నో ఊర్ల నులక, ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎన్నో ఊర్ల నులకని తీసుకొచ్చి ఆ నులకకి రాయి పెట్టి ఆ గుండంలోకి వదిలేరంట, లోతు ఎంత ఉందో చూద్దామని. అయినా ఆ రాయికి అడుగు తగలలేదంటండి, అంత పెద్దది ఆ గుండము. ఈ ఎండాకాలము ఆ వాటర్ ఫాల్స్ రావు, కానీ గుండం అయితే నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి ఆ గుండంలో. అక్కడ మొసలు కూడా ఉన్నాయి అని అంటారు. బాగా ఈత వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఈత కొట్టేసుకుంటుంటారు. అక్కడికి మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారండి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము. అక్కడ ఇంకొకటి ఏంటంటే, మాకు చిన్నప్పుడు మా ఏరియాకి దగ్గర అది ఒక 30 గంట ప్రయాణం అనమాట. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే తప్పు చేసి ఉంటారో, అంటే ఎవరైనా దోచుకోవడమో లేదా అదే దొంగతనం చేయడమో, ఏదైనా తప్పుగా ఏదైనా సాక్ష్యాలు చెప్పడమో, అలాంటివి ఏమన్నా చేసినారు అని అనిపిస్తే మాకేం చేసేవాళ్ళంటే, ఎవరి మీద అయితే ఆ నమ్మకం డౌట్ ఉందో, వీళ్ళు మావి తీసుకున్నారు, వీళ్ళు ఈ పని చేశారని డౌట్ ఎవరికైతే ఉందో వాళ్ళని కూడా తీసుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్తారండి. ఆ వెళ్తే ఆ మార్గ మధ్యంలో సురభేశ్వర కోన అని ఒకటి వస్తుందండి. కోనలో ఇంకొక కథ ఉంది. అది పరశురాముడి కథ, చాలా గొప్పది అది. మళ్ళీ మనం పరశురాముడిది వస్తుంది, అందులో చెప్తాను మీకు. ఆ సురభేశ్వర కోన దగ్గరికి వెళ్ళగానే ఆ స్వామి, అంటే ముందు కోన వస్తుందండి, కోన తర్వాత ఈ గుండం వచ్చేది. కోన దగ్గరకు వస్తాయండి, నెమలిగొండ రంగస్వామి దగ్గర ఉన్నటువంటి తేనెటీగలు కోన వరకు వచ్చి ఆ వ్యక్తులను పట్టి పట్టి కుట్టేస్తాయండి. అంటే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అవతల వాళ్ళ వస్తువులు తీసుకున్నారో, ఎవరైతే చెప్పే మాటల్లో సాక్ష్యంలో తప్పు అబద్ధం చెప్పారో అలాంటి వాళ్ళని సురవేశ్వర కోన కాడే ఆపేస్తాయండి. అవి స్వామి దగ్గరికి కూడా చేరనివ్వం. సరే అక్కడ కూడా తప్పించుకున్నారా, ఇంకొకటి అంటే మహిళలు మనం తప్పుగా అనుకోకుండా డేట్స్ ఉన్నా కూడా అండి, సురభేశ్వర కోనకు వచ్చి, అంటే తెలియక ఎవరైనా పీరియడ్ అయినా కూడా, తెలియక అంటే మార్గ మధ్యంలో ఒకవేళ అయినా కూడా ఆ ఆ తేనెటీగలు స్వామి దగ్గరికి చేరనీయకుండానే ఈ మార్గ మధ్యంలోనే వాళ్ళకి ఆటంకం కలిగిస్తాయి. అంటే కుట్టడం అంటే మీదకి వచ్చేస్తాయి, ఆ వ్యక్తినే పని కట్టుకుని ఆ వ్యక్తి దగ్గరికే వస్తాయి అవి. ఆ వ్యక్తికి అర్థమైపోతుంది ఇది నన్ను పట్టేసినాయి అంటే నా దగ్గర తప్పు ఉంది అని, ఆ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది, అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పేస్తారనమాట. అలా అంటే అంత పవిత్రమైనటువంటి ప్రదేశం అండి అది.
ఇంకా చాలా చాలా ఉన్నాయి. సమయం అయిపోతుందని నేను తక్కువ చెప్తున్నాను. అంత గొప్పది నెమలిగొండ రంగస్వామి చరిత్ర. అది ఈ సందర్భంలో ఇక్కడ ఆ స్వామి ఆ వైకుంఠం వదిలి ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఇక్కడ జీవించాడని, ఇక్కడ కొంతకాలం ఉన్నారని ఆ ప్రాంత ప్రజలందరి యొక్క నమ్మకము. అలాగే దాని యొక్క ఆ వైశిష్ట్యం కూడా అంతే గొప్పగా ఉంది. ఆ అంత గొప్పగా ఆ తేనెటీగల రక్షిస్తూ ఉన్నాయి ఆ ప్రాంతాన్ని, ఆ క్షేత్రాన్ని. రక్షకుడు క్షేత్రపాలకుడు ఒకడు ఉంటారు కదా, అలాగే ఈ ప్రాంతంలో ఆ తేనెటీగలు ఎటువంటి తప్పు జరగకుండా, అపవిత్రం జరగకుండా చూసేటువంటి బాధ్యతని తేనెటీగలు తీసుకున్నాయండి. ఎంత గొప్పదో చూడండి ఒకసారి. రేపు మళ్ళీ నెక్స్ట్ మనం గత వారము ప్రహ్లాదుడి గురించి చెప్పుకుందామండి. ఈరోజు సమయం ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంతా శ్రీకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ మేడం. నెమలిగుండ రంగనాయకుల స్వామి గురించి చాలా బాగా చెప్పారు. నేను మాది అక్కపల్లె అండి. అక్కడ రంగనాయకుల స్వామి గుడికి దగ్గరగా ఉన్న అక్కపల్లె మా స్వగ్రామం. మాకు ఇంటి విలువేల్పు కూడా ఆయనేనండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంలో వచ్చింది. చాలా బాగా చెప్పారండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు అడగవచ్చండి. ఇప్పుడు జరిగిన సెషన్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఏమైనా షేరింగ్స్ ఉన్నాయా? హలో, హాయ్ ఎవ్రీవన్. మనం ఇంకా ప్రహ్లాదుడి దగ్గరలోకి వెళ్ళలేదండి. ఇంకా వాళ్ళ తండ్రి దగ్గరే ఉన్నాం, హిరణ్యకశిపుడి దగ్గరే ఉన్నాం. నెక్స్ట్ వారం మనం ప్రహ్లాదుడి అంశంలోకి వెళ్తాం. మీకు మీకు ఎవరికి డౌట్స్ రాలేదు అంటే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేదనా? చాలా బాగా చెప్పారు. అంటే కంప్లీట్ గా అర్థమైన వాళ్ళకి డౌట్స్ రావు, నాకైతే లేదా చాలా వినని వాళ్ళకి డౌట్స్ రావు. ఇప్పుడు మనం ఏ దాంట్లో ఉన్నామో మనమే చెప్పాలి. లలిత చెప్పమ్మా. ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అది వింటాం కానీ మనం అదే వాళ్ళ స్టోరీస్ మూవీస్ చూసినప్పుడే గుర్తొస్తాయి. ఇప్పుడు హిరణ్యకశిపుడు అంటేనేమో ప్రహ్లాదుడు తండ్రి గారు కదా. హిరణ్యాక్షుడు జస్ట్ అదే షార్ట్ గా చెప్పేయండి ఆయన గురించి. హిరణ్యాక్షుడు అదే హిరణ్యాక్షుడు అంటే చూసిందల్లా కావాలనేవాడు. అక్షుడు అంటే కళ్ళు. అదే హిరణ్యాక్షుడు మేడం. అంటే చూసిందల్లా కావాలనేవాడు. అందువల్లనే ప్రతి ఒక్కరిని అలా పట్టేసుకుంటాడు. అందులో భూదేవిని కూడా పట్టేసుకుంటాడు ఆయన. ఆ భూదేవిని పట్టుకొని తీసుకెళ్లి సముద్రంలో వేస్తే వరాహమూర్తి అవతారంతో భూదేవిని పైకి తీసుకురావడము, ఆ సమయంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించడం జరుగుతుంది. తన సోదరుణ్ణి చంపాడని కోపంతో ఇప్పుడు హిరణ్యకశిపుడు తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందుతాడు. ఇప్పుడు ఈయనను చంపడానికి నరసింహ అవతారం ఎత్తి వస్తాడు. హిరణ్యాక్షుడికి అంటే ఇప్పుడు మనకు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు గారికి ఎలా ఉన్నారో హిరణ్యాక్షుడికి క్యారెక్టర్ లో జస్ట్ ఆ సరౌండింగ్ లో అంటే మనం మూవీస్ లో ఆల్రెడీ చూసే ఉంటాం కదండి. ఆయన సరౌండింగ్స్ లో ఎవరు ఉండేవారు అప్పుడు? రాక్షసులు అంటే ఆయన కుమారులు పెద్ద గొప్పగా ఎవరిని చెప్పలేదు. కారణం ఏంటంటే మనకి ఇక్కడ భగవంతుడి లీల చెప్పడంలో మహావిష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు పుట్టాడు కాబట్టి, పుట్టబోతున్నాడని మనకు నారదుడు వివరిస్తున్నాడు కాబట్టి ఈయన విషయం మనకి కంటిన్యూ చేశారు. హిరణ్యాక్షుడికి సంబంధించి వాళ్ళ అమ్మకి ఆ బాధని పోగొట్టడం కోసము ఆమెకు శాంతి వచనాలు చెప్తున్నాడు. అంటే ఆయన పరివారం గురించి మనకేం చెప్పలేదు. ఆయన బంధువర్గము, ఆయన భార్యలు, ఆయన కుమారులు, వాళ్ళ అమ్మగారికి ఈ బాధని పోగొట్టడం కోసం ప్రయత్నం చేశాడు ఎవరు? హిరణ్యకశిపుడు. అది తీసుకురాలి. ఎందుకు హిరణ్యకశిపుడు గురించి, ఈయన సంతానం గురించి ఎందుకు చెప్పుకున్నాము అంటే హిరణ్యకశిపుడు ఈ విధంగా వరం తీసుకున్నాడు, నేను ఎక్కడ ఏ విధంగా చనిపోకూడదు అని. ఆ వరం తీసుకోవడం వలన ఆయన దగ్గర ఆల్రెడీ విష్ణు భక్తుడు ఆయనకు సంతానంగా రాబోతున్నాడు కాబట్టి ఆ మహావిష్ణువు ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు, తన భక్తుల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నేను ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతానని చెప్పడం కోసము మనకి నరసింహ అవతారం ఎత్తి మనకి చూపిస్తాడు అనమాట. ఆయన భక్తుల్ని ఎవ్వరు ఎక్కడ ఏమన్నా కూడా ఆయన సహించడు, ఆయన వస్తాడు అని అర్థం. అవును, అదే ఈయనదైతే చాలా సార్లు సినిమాల్లో కానీ పురాణాల ద్వారా కానీ వినడం ద్వారా కానీ హిరణ్యకశిపుడు అండ్ ప్రహ్లాదుడుగా వీళ్ళ పేర్లు అయితే ఎక్కువ వింటున్నాం కదా. హిరణ్యాక్షుడి పేరుగా వింటాం కానీ ఆ సరౌండింగ్స్ అనేది గమ్మని తట్టుకుంటాం మా ఇంటికి, అందుకని. అవును, హిరణ్యాక్షుడు వచ్చేసరికి మనకు వరాహమూర్తి రావాలి, వరాహమూర్తి అవతారము. హిరణ్యకశిపుడు వచ్చేసరికి నరసింహ అవతారం. అది ఆపోజిట్ యాంగిల్ లో ప్రతి ఒక్కరికి కృష్ణుడు కంసుడు ఇలా రావణాసురుడు ఇలా అనుకుంటాం కదా. హిరణ్యాక్షుడు కానీ ఆ సరౌండింగ్ అంటే స్టోరీ గుర్తు వచ్చేస్తుంది కదా మైండ్ లో మనకు ఆ పేరు విని. అది గుర్తు రాలేదు, అందుకని గమ్మని జస్ట్ క్లారిటీ. ఈ రెండు కథలు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఒక రాజు కథ అలాగే పిచ్చుకల కథ. హిరణ్యకశిపుడు వాళ్ళ అమ్మకి చెప్తాడు కదా, వాళ్ళ అమ్మకి వాళ్ళ మరదళ్ళందరికీ. గూగుల్లో సెర్చ్ చేశారంటే దొరుకుతుందండి అది స్టోరీ. ఒకసారి చూడండి, వినండి, మన పిల్లలకు కూడా ఏమని కొట్టాలి సావిత్రి గారు? నెమలిగుండ్ల రంగస్వామి. నెమలిగుండ్ల రంగస్వామి. నేను చాలా సార్లు వెళ్ళానండి, చాలా బాగుంటదండి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను వెళ్ళానండి. అవునా? ఓకే. అంటే మేము ప్రకాశం డిస్ట్రిక్ట్, చీరాల దగ్గర బయటపాలెం.
ఓకే. అమ్మ వాళ్ళది అక్కడ. ప్రతి శనివారం అక్కడికి బస్సులు వేస్తారండి. అవును. మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ వెళ్ళిపోతారు. నైట్ ఉండరు అడవి కాబట్టి. నైట్ అక్కడ ఉండరు. రిటర్న్ వచ్చేస్తారు. అదేదో స్టోరీ కూడా ఉంటది. నైట్ రంగనాథ స్వామి వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరినీ పిలిచి భోజనం పెట్టుకుంటారు. ఆ టైంలో ఎవరు అక్కడ ఉండొద్దు అనే స్టోరీ కూడా ఏదో ఉంటది. ఇప్పుడు గ్రామ దేవతలకి ఎలా అయితే ఉత్సవాలు జరిగిన నెక్స్ట్ డే రాసులతో అన్నం పోసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు, అలానే ఇక్కడ నిత్యం ఉంటది అని ఏదో ఉంటది. ఓకే, ఎనీ డౌట్స్ క్లాస్ గురించి, లేదా మన సండే ఫండే స్టార్ట్ చేద్దామా? నేను మీరు కరెక్ట్ గా యమధర్మరాజు చెప్తున్నప్పుడు జాయిన్ అయ్యాను, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉండి అలా వింటూ ఉన్నాను అసలు. యమధర్మరాజు గారు మిమ్మల్ని నిద్ర లేపుకొచ్చారా? నిజంగానే అంటే ఈరోజు సడన్ గా గుర్తొచ్చింది, లేసేసరికి లేట్ అయిపోయింది కొంచెం, రాత్రి పడుకుని వచ్చేసరికి వింటున్నాను, ఇంకా అలా ఉండిపోయాను అంతే. వెరీ గుడ్. చాలా చాలా బాగుంది మేడం, బాగా చెప్తున్నారు. అంటే ఏదో ఏమి కుక్కల్ని తెలియని వాళ్ళకి కూడా పిలవండి అర్థమవుతుంది. సావిత్రి గారు, రమాదేవిని నిద్ర లేపాలంటే. యమధర్మరాజు లేదు, వేదాలను సాటర్డే సండే యాక్చువల్లీ తెలియని విషయాలు తెలుసుకుంటున్నామని తప్పకుండా అటెండ్ అవుతున్నాను, బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోద్ది కదా. నైట్ టైం డాన్స్